श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। न ह्यजात्यादिमान् कश्चित् अर्थशब्दैर्निरूप्यते। ఇది అర్ధ శ్లోకము లేక శ్లోకార్థము. శ్లోకార్థం కాదు, అర్ధ శ్లోకమే. శ్లోకార్థం అంటే ఫుల్ శ్లోకంలో సగం అర్థం. ఈ అహంకారము అనేది అభిమానము నుండి పుడుతుంది. అభిమానం, ఈ అభిమానం ఎలాంటిదంటే మనకు అనుభవంలో ఉన్నదే. ఇప్పుడు డైమండ్ రింగ్ పెట్టుకుంటాడు, వేలికి పెట్టుకుంటాడు, కొంతకాలం అయ్యేప్పటికీ దాని మీద అభిమానం ఏర్పడుతుంది. దానికి ఏం అర్థం లేదా అభిమానానికి? డైమండ్ రింగ్కి ఏర్పడదు అభిమానం, అది జడము, వీటికి ఏర్పడుతుంది. దాని ఏడల ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. ఇది బాహ్యమునందుండే జడ వస్తువుతో. లోకమంతా అలాగే ఉంటుంది. అనేకములైన సూపర్స్టిషన్స్ పుట్టుకొస్తూ ఉంటాయి అభిమానం కారణంగా. సో దట్ ఫాల్స్ ఎంటిటీ అహంకారము, దాని చుట్టూ అల్లుకుని ఉన్న సంసారము చాలా చిత్రంగా ఉంటుంది. దాంట్లో ఎక్కడ రియాలిటీ ఉండదు. తర్వాత దీంట్లో ఇంకో చిత్రం ఏమంటే, ఆ చుట్టూ అల్లుకుని ఉండే సంసారాన్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి. అది కర్మ ఉపాసన. ఆ చుట్టూ అల్లుకుని ఉన్న సంసారాన్ని మ్యానిపులేట్ చేయటం. ఏదో ఆ ఉపాసన చేస్తే ఈ లాభం, ఈ కర్మ చేస్తే ఆ లాభం అంటాం. ఆ సంసారాన్ని మ్యానిపులేట్ చేస్తాడు. ఎవరి సంసారము? నా యొక్క సంసారము. ఆ నేనన్నది అది మిథ్యాతత్వం, అది ఈగో. అది యథార్థం కాదు, అది షాడో. ఇట్స్ ఎ ఫ్యాంటమ్. ఫ్యాంటమ్ అంటే అదే షాడో. షాడోకి బరువు ఎంత? వీడు 70 కేజీలు ఉన్నాడు, షాడోకి బరువు ఎంత ఉంటుంది? బరువే ఉండదు. అంటే మాస్ ఉండదు. అంటే అది వస్తువు కాదు. దీనికి ఒక కథ చెప్తారు. ఒకడికి ఆ షాడో అంటే ఒళ్ళు మండి దాన్ని తవ్వి పాతేద్దామని చూశాడు. అప్పుడు 4 కూలీలను అర్జెంటుగా పిలిచాడు. ఎండలో నిలబడ్డాడు. శీతకాలం అనుకోండి, పెద్ద కష్టమేం కాదు. షాడో అలా ఉంది. అరే దీన్ని పాతేయండి రా అన్నాడు. అప్పుడు ఈయన కాలు దగ్గర కొంచెం దూరంలో గీత గీసి ఒక రెక్టాంగిల్గా వాళ్ళు గొయ్యిని తవ్వేసి ఆ షాడోని పాతి పెట్టేశారు. ఆ షాడో గోతులోకి వెళ్ళిపోయింది కదా, దాని మీద మట్టి పోసి పాతి పెట్టేశారు. షాడోని పాతేసానని చెప్పేసి ఉత్సాహంతో వీడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేసి మళ్ళీ వెళ్ళి ఎండలో నిలబడితే మళ్ళీ తయారైంది. అరే పాతి పెట్టేశాను కదా, ఇప్పుడు వచ్చింది ఏమిటి అని అనుకున్నాడు. ఈ దృష్టాంతం ఎందుకు చెప్తారో తెలిసిన, యోగశ్చిత్తవృత్తి నిరోధానికి చెప్తారు దాన్ని. లేకపోతే హఠయోగంలో ఆ మనస్సును ఏదో చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడండి, దానికి దృష్టాంతంగా చెప్తారు. దానికి చేయాల్సింది అది మిథ్యాతత్వం అని తెలుసుకోవాలి తప్ప, దాన్ని తవ్వి పాతేయాలి అంటే అది సత్యమైనట్టే కదా, అది చెడ్డది సత్యము అని చెప్పినట్టే కదా. ఎనీవే, యు గాట్ ది పాయింట్. అహంకారము ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ. అదొక తత్వమేమీ కాదు, అది ఒక వస్తువేమీ కాదు. అది కేవలము ఒక భ్రమ మాత్రమే. ఎలాగ భ్రమ కలుగుతుంది మనకి? అప్పుడప్పుడు ఈ కొంచెం ఈ స్కిజోఫ్రీనియా లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ది టాక్. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారని మనం అనుకుంటాం. డాక్టర్ గారు చెప్పారు నాకు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం లేదు. వాళ్ళు దే ఆర్ టాకింగ్ విత్ ది అదర్ పర్సన్. వేర్ ఈజ్ ది అదర్ పర్సన్? ఫ్యాంటమ్. ఆ ఫ్యాంటమ్ పర్సన్ తోటి దే ఆర్ హ్యావింగ్ ఏ డైలాగ్. అని అర్థమైందా? కాబట్టి ఆ మైండ్ ఫ్యాంటమ్స్ని క్రియేట్ చేస్తుంది. అలాగా ఆ రకంగా క్రియేట్ అయినటువంటి ఒకానొక ఫ్యాంటమ్ అహంకారం. అది అంచేతనే ఒక కవి అన్నాడు, పిచ్చి ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు ఒక రకం పిచ్చివాళ్ళు, మనం ఇంకో రకం పిచ్చివాళ్ళము అని. బయట ఉన్నవాళ్ళు
వాళ్ళు తమకంటే ఇతరమైన ఫ్యాంటమ్స్ని క్రియేట్ చేసుకుని వాళ్ళతో డైలాగ్ పెట్టుకుంటారు. వీడు తనకు ఒక ఫ్యాంటమ్ని క్రియేట్ చేసుకుని దాంతో ఐడెంటిఫై అయ్యి దట్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. తాను ఫ్యాంటమ్ అవ్వడం అన్నా ఐడెంటిఫికేషన్ అన్నా ఒకటే. ఐడెంటిఫికేషన్ వల్లనే అది తాను అయ్యి ఫ్యాంటమ్ అవుతుంది. దాన్ని క్రియేట్ చేసి దాంతో జీవిస్తూ ఉంటాడు. అంచేతనే దీనికి షాడో లైఫ్ అని పేరు. షాడో లైఫ్ అంటే షాడోస్ లైఫ్. వాట్ యూ కాల్ లైఫ్, ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ది షాడో, ఇట్ ఈస్ నాట్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అది అజం, అమృతం, అమర, అవినాశి, అభయ, దట్ ఈజ్ యువర్ లైఫ్. ఇది షాడో లైఫ్, సంసారం యొక్క లైఫ్. ఇది ప్రాసెస్. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడే సమస్య వస్తుంది. సమస్య ఏమిటి? మీరు ఊళ్ళో వాళ్ళు అంటే జనసామాన్యంలో ఆ అహంకారమే నేను అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఫ్యాంటమ్ అని అర్థం చేసుకోరు. ఎక్కడ దురదృష్టం ఎక్కడ వస్తుందంటే వాళ్ళలో కొద్దిమంది 0.0000001% వేదాంతానికి వస్తారు. వస్తే ఈ సోకాళ్ళ ఆచార్యులు ఏం చేస్తారంటే ఆ ఫ్యాంటమ్ని ఫ్యాంటమ్గా నిరూపించటం మానేసి ఆ ఫ్యాంటమ్కి అలంకారాలు చేయడం ప్రారంభిస్తారు. దానికి అలంకారాలు, కాన్సెప్చువల్ డెకరేషన్స్ అన్నీ దానికి చేస్తూ ఉంటారు. అది సెల్ఫ్. ఆ సెల్ఫ్ మంచిగా పెట్టుకోవాలి నువ్వు. దానికి ఫ్రీ విల్ ఉంటుంది. ఆ సెల్ఫ్ ఏం చేస్తుందంటే దేవుడికి పూజలు అవి చేస్తుంది, కర్త, దానివల్ల ఫలాలు వస్తాయి అని. ఇది వేదాంతంలో, కర్మకాండలో చెప్పాల్సిన భాష ఇది. దీన్ని వేదాంతంలో చెప్తారు. దట్ ఈస్ ది డిగ్రడేషన్. కాబట్టి శంకరులు ఈ టాపిక్ని థరోగా ఆయన అడ్రస్ చేస్తూ ఉంటారు. ఈ డజంట్ లీవ్ ఇట్. ఎక్కడికి వెళ్ళినా మీకు ఇదే ఉంటుంది. శంకరాచార్యులు అంటే వివేక ప్రధానంగానే మొత్తం టీచింగ్ అంతా వివేక ప్రధానంగానే ఉంటుంది. బ్రహ్మసూత్ర దగ్గర కూడా ప్రారంభంలో ఇదే పెట్టారు ముందు. కాబట్టి ఆ అహంకారమునకు జాతి అవి ఉంటాయి. అది దానికి ఒక కులం ఉంటుంది, మతం, ఓ వర్గం, వర్ణం, ఇవన్నీ ఉంటాయి. అహంకారానికి ఉంటాయి. అంచేతనే ఈ మతం గురించి, వర్ణం, వర్గం వీటి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కల్పిత అహంకారముతోటి మమేకమై ఉంటారు. వాళ్ళకి మీరు వెళ్ళి ఈ మతాలు ఇవన్నీ వ్యర్థమని అంటే వాడికి అర్థం కాదు. హీ కెనాట్ డైజెస్ట్ ఇట్. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫ్యాంటమ్ which is what he is. వాడు ఆ ఫ్యాంటమ్తో ఐడెంటిఫై అయిపోయి ఉంటాడు. ఐడెంటిఫికేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాంతో ఏమిటి మతం వ్యర్థం అంటాడు, ఏమిటి వీడు మతం వేస్ట్ ఎలా అవుతుంది అంటాడు. మతం ఎవరి మతం? నా మతం. నేనేమిటి? ఇట్స్ ఎ ఫ్యాంటమ్. ఆ నేను ఫ్యాంటమ్ అని వాడు తెలుసుకోడు. నేను సత్యం అనుకుంటాడు. దాంతో మతం సత్యం అవుతుంది. దాంతో ఇతరుల మతం ఉంటుంది. దాంతో కొట్లాట ఉంటుంది. లైక్ దిస్ ఇట్ విల్ గో ఆన్. దీని మీద ఆర్గనైజేషన్స్ పెడతారు, పెద్ద పెద్ద సంస్థలను నిర్మాణం చేస్తారు. ఏది ఫ్యాంటమ్ చుట్టూ. ఓ సన్యాసం తీసుకుని ఇప్పుడు ఆ ఫ్యాంటమ్, అంతకుముందు గృహస్థ ఫ్యాంటమ్, ఇప్పుడు సన్యాసి ఫ్యాంటమ్ అవుతుంది. ఇప్పుడు సన్యాసంలో వీడు ఆ ఫ్యాంటమ్ అహంకారాన్ని విడిచిపెట్టినట్ట, లేకపోతే దాన్ని బలం చేసుకున్నట్లా? అంచేతనే ఓ మహాత్ముడు అన్నాడు, సన్యాసం అని పేరే కానీ వీళ్ళు విడిచిపెట్టేది ఏదీ లేదు అని. ఎందుకంటే అహంకారం విడిచిపెట్టాడు, ఆ ఫ్యాంటమ్ని విడిచిపెట్టాడు. ఇంకా మిగతావి ఏది విదిలిపెట్టినా విదిలిపెట్టకపోయినా ఒక్కటే. కప్పుకున్న వస్త్రాలను విదిలిపెట్టేటంటే ఇంకో కొత్త వస్త్రాలు వేసుకుంటాడు. ఒక ఆస్తి విదిలిపెడితే ఇంకో ఆస్తి సంపాదిస్తాడు. ఒక అమ్మాయిని విడిచిపెడితే ఇంకో అమ్మాయిని సంపాదిస్తాడు. ఒక ఇల్లు విడిచిపెడితే ఇంకో 4 ఇళ్ళు సంపాదిస్తాడు. ఏది విడిచిపెట్టాడు. కారణం ఏమిటంటే ఆ ఫ్యాంటమ్ని విడిచిపెట్టకపోవడం కారణంగా. ఆ ఫ్యాంటమ్కి ఉంటాయి జాతి ఇత్యాదులన్నీ, ఆ ఫ్యాంటమ్కి ఉంటాయి. సాక్షికి ఏమీ ఉండవు. అంచేత శబ్దం ప్రవర్తిల్లాలి అంటే జాతి, గుణ, క్రియా, సంబంధ అనే 4 లక్షణాలను బట్టి శబ్దం ప్రవర్తిల్లుతుంది. ఈ 4 కూడా అహంకారానికి ఉంటాయి. కాబట్టి శబ్దము అహంకారాన్ని వర్ణించగలదు. నెగిటివ్గాను వర్ణిస్తుంది, పాజిటివ్గాను వర్ణిస్తుంది. తక్కువ కులం వాడు ఉంటుంది, ఎక్కువ కులం వాడు ఉంటుంది. ఎలా కావాలంటే అలా వర్ణిస్తుంది.
కానీ ఆ సాక్షిని శబ్దము ఏమాత్రము వర్ణించలేదు. ఎందుకంటే శబ్ద ప్రవృత్తి యొక్క నిమిత్తములు, ప్రవృత్తి నిమిత్తములు అంటారు. అలాగా శాస్త్రంలో భాష వాడుతూ ఉంటారు. శబ్ద ప్రవృత్తి నిమిత్తము అని అంటే నువ్వు ఏదైనా ఒక శబ్దాన్ని ప్రయోగిస్తున్నావంటే ఆ నిమిత్తం నీకు బుద్ధి ఎందు ఉండాలి, లేకపోతే శబ్ద ప్రయోగం చెయ్యవు. రాముడు అన్నారనుకోండి, రాముడు అన్నట్లయితే అదొక జాతిని మనస్సులో పెట్టుకుని శబ్ద ప్రయోగం, మనుష్య జాతి లేకపోతే గ్రేట్ వారియర్ జాతి అనే ఒకటి ఆ జాతి సంబంధాన్ని మనసులో పెట్టుకుని శబ్ద ప్రయోగం చేస్తాం. ఘటము అంటే ఒకనొక జాతిని, ఘట జాతిని మనసులో పెట్టి, జాతి అంటారు దాన్ని. జాతి అంటే స్పీషీస్, జనర్ అనో ఏదో అంటారు చూడు, దాన్ని పెట్టుకుని జీనస్, అది బేసిస్గా శబ్ద ప్రయోగం ఉంటుంది. క్రియ బేసిస్గా శబ్ద ప్రయోగం ఉంటుంది. గుణము సంబంధము బేసిస్గా శబ్ద ప్రయోగం ఉంటుంది. దాన్ని కాబట్టి జాతి గుణ క్రియా సంబంధములకు ప్రవృత్తి నిమిత్తములు అని పేరు. శబ్ద ప్రవృత్తి నిమిత్తములు, శబ్దము ప్రవర్తిల్లుటకు, ప్రవర్తించుట అంటే అర్థం ఏంటి, శబ్ద ప్రవృత్తి అంటే అర్థం ఏంటి, ఒకడు శబ్దాన్ని ప్రయోగిస్తాడు, ఇంకొకడు దాన్ని విని తెలుసుకుంటాడు, అది ప్రవృత్తి. ఆ ప్రవృత్తికి నిమిత్తము ఆ జాతి గుణ క్రియా సంబంధం అవుతుంది. అది ఈ 4 ఉండాలి ప్రపంచంలో మొత్తం మీద. ఈ 4 ఉంటే చాలు. ఓకే, ఎవరో అభావం అని యాడ్ చేశారు. అభావం పదార్థం కాదుగా, ఇది నైయాయికుల గోల. అభావాన్ని పదార్థాల్లో వేస్తారు. అక్కర్లేదు, అభావం పదార్థం కాదని కొట్టి పారేశారు. కాబట్టి అభావం యాడ్ చేయక్కర్లేదు, ఈ 4 చాలు. ఓకే, ఈ 4 కూడా శబ్ద ప్రవృత్తికి నిమిత్తములు. ఈ 4 ఏ ఒక్కటి కూడా సాక్షి చైతన్యమునందు లేదు కనుక దానిని మీరు శబ్దంతో ప్రయోగించి దాన్ని నిర్దేశించటము సంభవమే కాదు. కేవలము మీరు హింట్స్ అండ్ సజెషన్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. సాక్షి ఈజ్ ఎ హింట్. సో యూ ప్రాక్టీస్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆత్మ. అలాగా నా హి అజాత్యాదిమాన్ కశ్చిత్ అర్థః శబ్దైః నిరూప్యతే. హి ఎలయనగా అజాత్యాదిమాన్, జాతి కర్మ మొదలైనవి లేని కశ్చిత్ ఏదైనను అర్థః వస్తువు శబ్దై శబ్దములచే నా నిరూప్యతే నిరూపించబడుటలేదు. నిరూపించుట అంటే ఇది అని చూపించటం, నిర్దేశించటం. అలా చూపిస్తే నీకు తెలిసిపోతుంది అనమాట. అలాగే శబ్దములతో మనం చేసే పని నిరూపించుటయే. మన మనస్సులో ఉండే ఒక అభిప్రాయాన్ని ఇతరి వాడికి శబ్దములను ప్రయోగించి నిరూపిస్తాం. వాడికి ఇదిగో ఇది అని తెలుపుడు చేస్తాం. ఆ విధంగా తెలుపుడు చేయుటకు ఆత్మను ఆ విధంగా తెలుపుడు చేయుట కుదరదు. ఎందుకంటే దాని యందు శబ్ద ప్రవృత్తి నిమిత్తములేవి లేవు గనుక. ఇప్పుడు క్రియ ఆత్మయందు క్రియ ఉండదు. అహంకారమునందు ఉంటుంది క్రియ, ఆత్మయందు క్రియ ఉండదు. ఎందుకంటే ఆత్మ కదలదు. అంచేతనే వేదాంతం పాఠం చెప్తూ కర్తృత్వ భావనాపూర్వకమైన కర్మను అనుష్ఠించుట పెద్ద విరోధమవుతుంది. ఇప్పుడు వేదాంతం చదువుకున్నవాడు భిక్షకి వెళ్ళి భిక్ష చేస్తున్నాడు అనుకోండి, కాఫీ తాగుతున్నాడు అనుకోండి, ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే అక్కడ భిక్ష చేసేది, కాఫీ తాగేది, నడిచి వెళ్ళేది ఆత్మ కాదు, పాఠం అది, దేహం అలా పోతూ ఉంటుంది. వీడు అక్కడ సంకల్పం చేసి నేను నా కోరిక అని సంకల్పం చేసి కర్మ మొదలుపెట్టి నేను కర్తను అన్నప్పుడు తప్పు పడతారు. ఎందుకంటే విరోధం స్పష్టంగా వస్తుంది కనుక. అంతే తప్ప ఇటు తిరిగితే తప్పు పట్టరు. నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా అలాంటి వాటికి తప్పు పట్టరు. కర్తృత్వం లేకుండా నువ్వు సపోజ్ గంగా స్నానం చేసావు, చేయొచ్చు, తప్పేం లేదు. కర్తృత్వం లేకుండా కనుక గంగా స్నానం చేస్తే దాన్ని ఎందుకు తప్పు పడతారు? పట్టరు. పుణ్యధియ అని బుద్ధుడు అన్నట్టుగా అలా చేసినట్లయితే ఆ పుణ్యం ఎవరికి? ఆ ఫ్యాంటమ్ సెల్ఫ్కి. అప్పుడు నాన్న నువ్వు చదివే వేదాంతం రా, నువ్వు చేసే దాంట్లో విరోధం వస్తుందని చూసుకోమని చెప్తారు.
అది కాబట్టి ఆత్మకు క్రియా సంబంధం ఉండదు. ఆత్మ కదలుచున్నట్లు కనబడుతుంది అసోసియేషన్ తోటి. ఉప అంటే అసోసియేషన్, ఉపాధి. ఉప అంటే అసోసియేషన్ని బట్టి, ఆధి అంటే దాని గుణాలు దీనికి వచ్చినట్లు కనపట్టుట. నిజంగా రావు, కదిలి దాని అసోసియేషన్ తోటి కదులుతున్నట్టుగా కనపడుతుంది. కదిలివేమిటి? మనస్సు, ఇంద్రియములు, దేహము కదలాలి. ఇప్పుడు దేహము లోకస్ అది. ఇప్పుడు చక్రం తిరుగుతోంది అంటే బెల్ట్ ఏదో మొత్తానికి ఇంకొకటి తిరిగి అది దీన్ని తిప్పుతుంది. అలాగే మనస్సు తిరుగుతుంది, మనస్సు కదులుతుంది, సెన్సెస్ కదులుతాయి. కానీ మనస్సు సెన్సెస్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? దేహమునందు లొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి వీటి కారణంగా దేహం కూడా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు నడక అనేది ఇంద్రియాన్ని, ఆ ఇంద్రియం యొక్క నడక దేహమునకు సంక్రమిస్తుంది. సో దేహేంద్రియ మనస్సంఘాతము అని అర్థం. అవి కదులుతూ ఉంటాయి, మన ఆత్మ అయితే కదలదు. కాబట్టి మనము ఆత్మయందు కదలికను అధ్యారోపణ చేయకూడదు. సో ఎప్పుడైతే మీరు శబ్దములు ఆత్మస్వరూపమును చేరలేవు అన్నారో దాని అర్థం ఏంటంటే కేవలము శబ్దములతో నిర్మాణము చేసేటువంటి లాజిక్, న్యాయము కూడా ఆత్మస్వరూపాన్ని చేరలేదు. అంచేతనే శంకరులు అనుమాన ప్రమాణాన్ని ప్రక్కన పెడతారు. అంటే వాళ్ళు నైయాయికులు ఏం చేస్తారంటే అనుమాన ప్రమాణంతో ఈశ్వరుని సాధింపబూనుతారు. అంటే అలా సాధించవచ్చు, తప్పేం కాదు. ఈ జగత్తు కనబడుతోంది, దీన్ని బట్టి కర్తని వాళ్ళు అనుమానం చేస్తారు. అనుమాన ప్రమాణగమ్య ఈశ్వర జగత్కర్త. దానికి శంకరుల అబ్జెక్షన్ ఏమిటి? వాడిద్ది అబ్జెక్షన్. దాంట్లో అబ్జెక్ట్ చేయాల్సిందే ఉంది. వాడు ఈశ్వరుణ్ణి సాధించాడు తప్ప ఈశ్వరుడు లేడని సాధించలేదుగా. దీంట్లో పెద్ద అబ్జెక్ట్ చేసేది ఉంది అంటే వాడు ఈశ్వరుడు అనుమాన ప్రమాణ గమ్యం అయిపోయాడు. దట్ ఈస్ ది అబ్జెక్షన్. మరి ఏమవ్వాలి? శబ్ద ప్రమాణ గమ్యం అవ్వాలి. మరి శబ్ద ప్రమాణం ఏంటంటే మరి అదెలాగంటే శబ్దము అనుభవగమ్యం అవ్వాలి. శబ్దం ఏం చెప్తుందంటే నిహితం గుహాయాం, ఆ ఈశ్వరుడు జగత్కర్తయగు ఈశ్వరుడు ప్రత్యేక భిన్నుడు అని చెప్తుంది. అది మన అనుభవానికి సాక్షాత్ అనుభవంలో పడుతుంది. అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి ఆయన అంగీకరిస్తారు తప్ప అనుమాన ప్రమాణగమ్యమైన ఈశ్వరుణ్ణి అంగీకరించరు. ఎందుకంటే అనుమాన ప్రమాణము అంటే శబ్దములను ప్రయోగిస్తూ ఆ లాజిక్ బేసిస్గా మీరు నిరూపిస్తే దానికి అంగీకారము అవ్వదు. ఎందుకంటే శబ్దములకు ప్రవృత్తి లేదు అన్నప్పుడు శబ్దములు బేసిస్గా అనుమాన ప్రమాణం నిరూపిస్తారు కనుక ఇంద్రియములు శబ్దము ఇవన్నీ కలిపి, కాబట్టి దాన్ని అంగీకరించరు. కేవలము అనుభవమే అని చెప్తారు. అయితే నైయాయికుణ్ణి త్రోసిపుచ్చడానికి శబ్దం అంటారు. నైయాయికుణ్ణి త్రోసిపుచ్చడానికి శబ్దం అంటారు. కానీ ఆ శబ్దము ఎటువంటి శబ్దము? శాబ్ద అపరోక్షం. ఆ శబ్దాన్ని విని, తత్వమసి విని వీడు అనుభవానికి తెచ్చుకుంటాడు అన్నమాట. అంచేతనే ఈ శబ్దమును చెప్పే సందర్భంలో కూడా విద్యార్థులు ఆచార్యులు కూడా ఇప్పుడు బోధ చెప్తూ ఉంటే ఆచార్యుల మీద కూడా ఒక మాట వేస్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది మీడియాకర్ స్టఫ్ లోకంలో ప్రచారంలో పెడుతున్నారు. మీడియాకర్ చాలా అల్పమైనటువంటి పరిజ్ఞానం, ఏదో కోర్సు ఏదో చేస్తారు, మంచిది, కోర్సులో మంచి విషయాలు చెప్తారు, నేర్చుకుంటారు, కానీ చాలదు, అది సరిపడదు. ఇప్పుడు ఒలింపిక్కి వెళ్ళడానికి నేను మా ఊళ్ళో 2 నెలలు బాగా ఎక్సర్సైజ్ చేశానండి, ఒలింపిక్కి వెళ్తానంటే పంపిస్తారా? ఎందుకంటే సరిపడదు, అది ఆ అనుభవం ఉండదు దాంట్లో. ఒలింపిక్ కాదండి గట్టిగా చేస్తారు, గట్టిగా చేసినా అక్కడ ఒలింపిక్ ట్రైనింగ్ సెంటర్లో ఉండి కొంతకాలం ట్రైనింగ్ అయ్యి ఆ మెళకువలన్నీ తెలుసుకుంటే కానీ ఒలింపిక్లకు వీడు పనికిరాడు. అలాగే 4 ఏళ్ళు వేదాంత పుస్తకాలు చదివేస్తే సరిపడదు. వాడు ఇంకో 5-6 ఏళ్ళు శుశ్రూష ఏదో చదివి ఇంకా కొంతకాలం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆచార్యుడిగా రావడానికి వీలు ఉంటుంది. అదేమీ లేకుండా కంగారు ఎంత హడావిడి అంటే అది అలా అయిపోగానే
ఆచార్యుడైపోవాలి అనే కంగారు. వాళ్ళేమో ఏదో చెప్పడం ప్రారంభిస్తారు. ఆ బోధలో ఈ మెళకువలన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. అందుకోసం వేదాంతాన్ని బోధించే వాళ్ళు కూడా దీన్ని గమనించాల్సి ఉంటుంది అని నేను అంటూ ఉంటాను. ఫ్రమ్ దట్ స్టాండ్ పాయింట్ అలా అంటూ ఉంటాను. కాబట్టి కేవలము లాజిక్ ద్వారా ఈ ఆత్మస్వరూపాన్ని తెలియట సంభవము కాదు. లాజిక్ డజంట్ వర్క్ దేర్. శబ్ద ప్రమాణగమ్యము అనుమాన ప్రమాణగమ్యము కాదు అని ఎప్పుడైతే మీకు శంకరులు చెప్పినారో ఆ విధంగా అనుమానాన్ని త్రోసిపుచ్చి ఆ శబ్దాన్ని ఫర్దర్గా క్వాలిఫై చేస్తారు. అదే అనుభవ రూపంగా ఆ శబ్దము అనుభవంలోకి అది పరిణమించాల్సి ఉంటుంది అని దాన్ని ఫర్దర్గా క్వాలిఫై చేస్తారు. అప్పుడు ఒక పాయింట్ బయటకు వస్తుంది. ఆ పాయింట్ ఏమిటంటే దీన్నే ఆచార్యులు కూడా గమనించాలి అని నేను అన్నది. ఆ పాయింట్ ఏమిటంటే శబ్దమును మీరు వింటారు, విని ఆ శబ్దమునకు అతీతమైన తత్వములోకి ప్రవేశిస్తారు. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఫస్ట్ స్టేజ్ రాకెట్ అంటాడు. మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ టాప్ను ఉంటుంది చిన్న బుడిపిలాగా. దానికి కింద రాకెట్ ఉంటుంది. రాకెట్ చాలా పొడుగు ఉంటుంది, మాడ్యూల్ చిన్నదిగా ఉంటుంది. రాకెట్ 100 కేజీలు ఉంటే మాడ్యూల్ 4 కేజీలు ఉంటుంది, యావరేజ్ రేషియో. ఈ రాకెట్ ఏం చేస్తుందంటే అది పరిగెడుతుంది. మాడ్యూల్ ఏమీ చేయదు. మాడ్యూల్లో పవర్ సోర్స్ ఏమి ఉండదు. రాకెట్ పరిగెడుతుంది. అది ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి ఎర్త్ గ్రావిటీని దాటి దూసుకుపోయి ఎర్త్ గ్రావిటీ లేని కక్ష్యలో ఆర్బిట్లో ఇది వెనక్కి వచ్చేస్తుంది, డిసోసియేట్ అయిపోతుంది, అయిపోయి వెనక్కి పడిపోతుంది. అప్పుడు ఆ మాడ్యూలు ఇట్ రిమైన్స్ ఇన్ ది ఆర్బిట్, ఇంకా గ్రావిటీకి కింద కాకుండా ఆర్బిట్లో ఉంటుంది. అప్పుడు అది సోలార్ ప్యానల్స్ను ఓపెన్ చేసుకుని తన ఎనర్జీని తాను క్రియేట్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ది మెకానిజం. కాబట్టి ఈ రాకెట్ చేసే పని ఏమిటంటే ఇది వెళ్ళి ఆర్బిట్లో ప్రవేశించదు. ఇది ఆ మాడ్యూల్కి తగినంత యాక్సిలరేషన్ ఇచ్చేసి ఇది వెనక్కి వచ్చేస్తుంది. ఈ శబ్దం అట్టిది. కాబట్టి పాఠం వినేవాళ్ళు శబ్దమును పట్టుకుని విరాలాడకూడదు. శబ్దాన్ని మీరు పట్టుకున్నారనుకోండి, అంటే మీరు శబ్దాన్ని పట్టుకుంటున్నారా అన్నది మీరు చూసుకోవాలి. వీడు ఏమంటాడు? శబ్దం ప్రమాణం అంటాడు. శబ్దాన్ని పట్టుకున్నాడంటావా లేదంటావా చెప్పండి. శబ్ద ప్రమాణం అంటాడు. అంటే వీడు శబ్దాన్ని పట్టుకుంటున్న లక్షణం మీకు కనపడుతుందా? శబ్దమో అపౌరుషేయమో అంటాడు. శబ్దాన్ని వీడు అప్పుడే సెంటిమెంట్ కూడా పెట్టేసాడా లేదా దాంట్లో? శబ్దాన్ని పట్టుకునే ధోరణి మీకు కనపడుతుందా? ఆ తర్వాత ఇంకా ఏమంటాడంటే శబ్దాత్ జ్ఞానం వస్తుందంటాడు. శాబ్దబోధ. శబ్దాత్ జాయతే ఇది శాబ్ద, శాబ్దోయం బోధ శాబ్దబోధ. శబ్దం నుంచి జ్ఞానం పుడుతుందంటాడు. అంటే వీడి ధోరణి ఎలా ఉంది మీకు? శబ్దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడనే ధోరణి కనపడుతుందా? మరి శబ్దం వల్ల కలిగే బోధ ఖండిత జ్ఞానం కదా అంటే కాదు, అఖండాకార వృత్తి అంటాడు. అంటే అక్కడ కూడా ఇంకా వాడు ఆ వృత్తి, శబ్దము వృత్తి, దాన్ని పట్టుకుని ప్రవృత్తి నిమిత్తం వృత్తి, దాన్ని పట్టుకుని వదిలిపెట్టడు వాడు, ఆ శబ్దాన్ని వదిలిపెట్టడు. మీరు ఈ రకంగా శబ్దాన్నే పట్టుకుని ఉన్నట్లయితే మీరు ఏమైపోతారో తెలుసిన? కాన్సెప్చువల్ వేదాంతిన్స్ అయిపోతారు. మీ వేదాంతం అంతా కాన్సెప్చువల్ లెవెల్లో ఉండిపోతుంది. బికాజ్ వర్డ్స్ కెనాట్ కన్వే ది ట్రూత్. వర్డ్స్ కెన్ ఓన్లీ హింట్ అండ్ సజెస్ట్ ది ట్రూత్. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది? వర్డ్ విని దాన్ని తెలుసుకుని విడిచిపెట్టేసి తత్వంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ వేదాంత శ్రవణం చేసేటప్పుడు ఏ శబ్దాలను ప్రయోగిస్తారో ఆ శబ్దములను వింటున్నప్పటికీ వాటికే అతీతంగా పోవాల్సి ఉంటుంది. యూ షుడ్ రీచ్ బియాండ్ ద వర్డ్స్. ఇప్పుడు నేను సాక్షి అంటాను. సాక్షి అనగానే ఆర్ యూ రీచింగ్ బియాండ్ ది వర్డ్స్? అట్లీస్ట్ ఇన్ మెడిటేషన్ సెషన్లో ఆర్ యూ రీచింగ్ బియాండ్ ది వర్డ్స్? క్లాస్లో శ్రవణం టైంలో రీచ్ అవుతుంటే ఇంక అసలు సమస్య లేదు. శ్రవణం టైంలో రీచ్ అయ్యావనుకో నువ్వు, యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. నిధిధ్యాసన టైంలో శబ్దం విని బియాండ్ ది వర్డ్ రీచ్ అవుతున్నావా లేదా? ఆర్ యూ రీచింగ్ బియాండ్ ది వర్డ్ ఆర్ నాట్? యు ఆర్ రీచింగ్ బియాండ్ ది వర్డ్. దేర్ఫోర్ ఆ విధంగా శబ్దం ఉపయోగపడుతుంది తప్ప డైరెక్ట్గా శబ్దము నిరూపించే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని
గ్రహించి యూ హ్యావ్ టు గో బియాండ్ ది వర్డ్, యూ హ్యావ్ టు గో బియాండ్ ది వర్డ్, యూ హ్యావ్ టు రీచ్ బియాండ్ ది వర్డ్ అనే స్పిరిట్ లేకుండా మనిషి అయిపోకూడదు. ఇప్పుడు తత్వమసి అని ఉందనుకోండి, ఎవడైనా దానికి ఘన చెప్పడం ప్రారంభిస్తాడు. తత్వం త్వం తత్తత్వం అస్యసి తత్వం అంటూ అది ఘనం మొదలు పెడతాడు. ఘనం మొదలు పెట్టాడంటే వాడు శబ్దాన్ని పట్టుకుని ఉన్నాడా, శబ్దాన్ని విడిచిపెడుతున్నాడా, శబ్దాన్ని దాటి వెళ్తున్నాడా? శబ్దాన్ని విడిచిపెట్టడం అని కాదు అభిప్రాయం, అబాండన్ కాదు ఇక్కడ. యూ హ్యావ్ టు రీచ్ బియాండ్ ద వర్డ్. దట్స్ వై ది వర్డ్ ఈజ్ కాల్డ్ ఎ హింట్ ఆర్ ఎ సజెషన్. దట్ ఈజ్ వెన్ యూ రీచ్ బియాండ్ ది వర్డ్. ఆ విధంగా రీచ్ అయినప్పుడు మాత్రమే స్వరూపాన్ని తెలియగలుగుతాడు. కాబట్టి శబ్దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకూడదు. అది పూర్వమీమాంసకుల యొక్క ధోరణి. అది ఆ ధోరణిలో పడిపోకూడదు. మంచిది. అది ఈ విధంగా శబ్దముల చేత ఆత్మవస్తువు నిరూపింపబడదు అని చెప్పడమైనది. ఇప్పుడు ఇంకొక టాపిక్లోకి వెళ్తున్నాం. ఆత్మాభాసో యథాహంకృత్ ఆత్మశబ్దైస్తథోచ్యతే ఉల్ముఖాదౌ యథాగ్న్యర్థాః పరార్థత్వాన్న చాంజసా. ఈ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి, అంటే సూత్ర రూపంగా ఉంటాయి. కాబట్టి దాన్ని పట్టుకుని దాంట్లో ఉండే మీనింగ్ని బయటికి లాగాల్సి ఉంటుంది. మనకి రామతీర్థులు బాగా సహాయం చేస్తారు. సో ఇప్పుడు అహంకారం ఉంది చూసారా, ఈ అహంకారము అది ఆత్మ కాదు. దాన్ని మీరు ఆత్మ అనుకోకండి, ఆత్మ సాక్షి. అహంకారం ఆత్మ కాదు, ఆత్మ యొక్క ఆభాస. అహంకారంలో ఒక గుడ్ పాయింట్ ఉంది, ఒక బ్యాడ్ పాయింట్ ఉంది. బ్యాడ్ పాయింట్ ఏమిటి? ఇట్ ఐడెంటిఫైస్ విత్ ది బాడీ మైండ్ అండ్ వాటి మూమెంట్ని, వాటి కదలికని తన కదలికగా స్వీకరించి అహంకరోమి అని అంటుంది. ఇట్స్ ఎ ఫ్యాంటమ్, అన్రియల్. దట్ ఈస్ ది బ్యాడ్ పాయింట్. గుడ్ పాయింట్ ఏమిటంటే ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఆర్ అవుట్కమ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ట్రూత్ ఇన్ ది అంతఃకరణ. మనస్సునందు ఆత్మచైతన్యం ప్రతిఫలించినప్పుడు అహంకారము అది ప్రీ కండిషన్. అహంకారం ఉండాలంటే ఆత్మచైతన్యం మనస్సులో ప్రతిఫలించాల్సి ఉంటుంది, లేకపోతే అహంకారం ఉండదు. దీన్ని రమణ మహర్షి బాగా చెప్పేవారు. ఆయన ఎలా చెప్పేవారంటే, చూడయ్యా, నాకు దుఃఖము ఉన్నది అంటాడు ఒకడు. ఈ దుఃఖము ఎవరికి? నాకు. ఈ నేను ఎవరు? నాకు అంటే నేను షష్ఠీ ఏకవచనం. నేను ఎవరు? ఇప్పుడు నేను ఎవరు అంటే ఏదో ఒక ప్రశ్న అన్నట్టుగా చెప్పట్లేదు. నేను ఎవరు అంటే, నువ్వు నిన్న రాత్రి నిద్రపోయావా? ఎస్. నిద్రలో ఉన్నావు కదా? ఉన్నాను. అలా తీసుకోండి, ఉన్నాను. కానీ మరి నేను లేదుగా. నేను లేదు. నిద్రలేస్తున్నా నేను వచ్చింది. నేను వచ్చాకనే దుఃఖం వచ్చింది. కాబట్టి దుఃఖానికి హేతువు అహంకారము అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి నిద్రలో లేని నేను నిద్రలేస్తూనే వచ్చింది. దాంతోపాటుగా నేను వస్తూనే దాని సంసారం అంతా వచ్చింది. దాంట్లో ఆ సంసారం అంతా బీజరూపంగా ఉంటుంది. అది ఒక్కసారిగా వికసిస్తుంది, విస్తరిస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ అనొచ్చు మేనిఫెస్ట్ అని. అంతేగాని అక్షర బ్రహ్మ నుండి జగత్తు మేనిఫెస్ట్ అంటూ ఉంటే అది కొంత మిస్లీడింగ్గా ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మేనిఫెస్ట్ అని అనొచ్చు. ఆ వాసనలన్నీ బుద్ధి యందు సూక్ష్మరూపంగా ఉండి అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఇది అహంకారం. కాబట్టి నిద్రలో లేని అహంకారము నిద్ర లేచినప్పుడు వచ్చింది. వాట్ ఈజ్ దిస్ మూమెంట్ అంటే, నిద్ర అంటే ఎవరికి నిద్ర? ఆత్మ చైతన్యానికి నిద్ర కాదు. మీరు సూర్యుడు దృష్టాంతమే పెట్టుకోవాలి. చీకటి అంటే భూమి మీద చీకటి తప్ప, రాత్రి తప్ప. సూర్యుడికి రాత్రే ఉండదు, సూర్యుడికి ఏమి ఉండవండి. అది మీరు తెలుసుకోవాలి. అంచేతనే ఊరికే 1కి 10 సార్లు సూర్యోదయము సూర్యాస్తమయము అనకూడదు. ఉదయము అస్తమయము అంటే సరిపడుతుంది.
ఎక్కడైనా ఒక చోట సూర్యోదయం అనే పదాన్ని ప్రయోగిస్తే దాన్ని కొట్టేయమని నా అభిప్రాయం కాదు. బట్ మీరు అదే పనిగా సూర్యోదయం సూర్యాస్తమయం అని అలా పారాయణ కింద పెట్టకూడదు. ఉదయమో అస్తమయమో దట్ ఈజ్ ఎనఫ్. మనకు కొంత ప్రాక్టికల్గా ఉంటుంది కనుక ఉదయం అయినప్పుడు నిద్రలేస్తాం, అస్తమయం అయ్యాక భోజనం చేసి పడుకుంటాం. అలాంటి ప్రాక్టికాలిటీ ఒకటి ఉంది కనుక ఉదయాస్తమయముల వ్యవహారం కరెక్టే. వాటిని సూర్యుడికి యథార్థంగా ఉన్నట్టుగా మనం అలా ఉండకూడదు. మనం ఎప్పటికప్పుడు అనుకోవాలి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవుగా అని అనుకుంటూ ఉండాలి. ఓకే, లేకపోతే గోతులో పడిపోతారు. అలాగే అంచేతనే సూర్యుడికి గ్రహణం ఉండదు. గ్రహణం సూర్యుడికి ఉండదు, మన కళ్ళకు ఉంటుంది. గ్రహణ శబ్దానికి ఆటంకము అని అర్థం చెప్తే మన చూపుకుంటుంది తప్ప ఆ సూర్యుడికే గ్రహణము ఉండదు. ఇప్పుడు ఆత్మ చైతన్యమునకు ఏ దుఃఖము ఉండదు. నిద్రలో ఏ దుఃఖము ఏ సంసారము ఉండదు. ఇప్పుడు నిద్రలోంచి బయటకు వస్తున్నాము, దట్ ఈజ్ ది మూమెంట్. నిద్రలోంచి బయటకు వచ్చే మూమెంట్ ఎలాంటి మూమెంట్ అంటే సూర్యుడికి అవల వైపు తిరిగి ఉన్న భూమి మెల్లగా సూర్యుడి వైపు వస్తుంది. అలాగే భూమి ఇక్కడ సూర్యుడు ఉంటే అటువైపు తిరిగి ఉంది, ఇండియా అటువైపు ఉంది చీకటి. ఇప్పుడు స్లోగా ఇలా వస్తుంది. స్లోగా వస్తుంటే సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతుంది స్లోగా. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది డే. వెరీ సిమిలర్ థింగ్ హ్యాపెన్స్. ఆత్మయే సూర్యుడు నిద్రలేస్తున్నప్పుడు ఆ మనస్సు మూసుకుపోయి, నిద్ర ఎవరికి? మనస్సుకి, ఆత్మకు ఉండదు. సూర్యుడికి పొగలు రాత్రి ఉండవు, భూమికే ఉంటాయి. ఆత్మకి నిద్ర ఉండదు. ఆత్మకి నిద్ర సుషుప్తి అనే అవస్థ ఆత్మేం ఉండదు, మనస్సుకే ఉంటుంది. మనస్సు నిద్రపోతుంది. ఎందుకు నిద్రపోవాలంటే గ్లాని. మనస్సుకి ఆలోచించటమే దాని పని. ఆ పని చేసి 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 గ్లాని అలసిపోతుంది. ఇట్ రిక్వైర్స్ ఏ మెకానిజం బై విచ్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఎనర్జీ. ఆ మెకానిజం ఏమిటంటే తన స్వరూపమైన ఆత్మ చైతన్యంలో విలీనమగుటయే ఆ మెకానిజం. దట్ ఈజ్ హౌ ఇట్ గోస్ ఇన్ టు స్లీప్. అది నిద్రలేస్తుంది. అంటే అర్థం ఏంటి? భూమి సూర్యుడు వైపు క్రమంగా తిరుగుతున్నట్టు. దాంతో మనస్సు నిద్రలేస్తుంటే ఆ సూర్యప్రకాశము మనస్సులో పడుతుంది. ఆత్మ యొక్క చైతన్యం అంటే ఎరుక. అంతవరకు జడంగా ఉన్న మనస్సునందు ఇప్పుడు ఎరుక యొక్క ప్రకాశము వస్తుంది, ఎరుక వస్తుంది మనస్సులోకి. అంటే అర్థం ఏంటి? మనస్సుకి తెలుసుకునే శక్తి వస్తుంది, విజ్ఞాన శక్తి వస్తుంది. జడమేం తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ఆత్మ చైతన్య ప్రతిఫలనం చేత దానికి తెలుసుకునే శక్తి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ ప్రకాశిస్తే వాటితోటి పూర్వవాసనను అనుసరించి అధ్యాస ఉంటుంది. ఉత్తరోత్తరాధ్యాసకు పూర్వాధ్యాస హేతువు. నిన్న అధ్యాస ఉంది కాబట్టి ఇవాళ పొద్దున్న మళ్ళీ అధ్యాస ఉంటుంది. ఆ అధ్యాసని బట్టి అహంకారం పుడుతుంది. కాబట్టి అహంకారం పుట్టాలంటే ఆత్మచైతన్య ప్రతిఫలనం ఉండాలి. కాబట్టి అహంకారము ఇతర విషయాల్లో చెడ్డదైనప్పటికీ ఈ విషయంలో మీరు దాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే మీకు ఆత్మచైతన్యం వైపు మిమ్మల్ని తీసుకుపోతుంది. ఎలాగంటే జేబు దొంగ ఉన్నాడు. ఆ జేబు దొంగని వాడిని పట్టుకుని జైల్లో పెట్టడం కాకుండా వాడిని అనుసరించిపోయాడు డిటెక్టివ్. అప్పుడు వాడికి ఆ ముఠా నాయకుడు దొరికాడు. సరైన దృష్టాంతం కాకపోవచ్చు. అలాగే మీరు అహంకారం వెంటబడిపోవడం కాదు, ఏదో హఠయోగం పేరు పెట్టి, లేకపోతే కర్మలు అవి చేసుకుంటూ అహంకారం వెంటబడిపోవడం కాదు. అహంకారం కల్పించినటువంటి ఉపాసనలను కర్మలను చేసుకోవటం అలా కాదు. అహంకారం యొక్క మూలానికి పోవాలి. రమణ మహర్షి అలా చెప్పేవారు. ఈ అహంకారం వచ్చాకనే దుఃఖం వచ్చిందిరా, నువ్వు ఆ దుఃఖం వెంటబడిపోతావు ఏమిటి? అసలు ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకో అని చెప్పేవారు. అంటే అహంకారము మూలాన్ని అన్వేషిస్తే బ్రహ్మ దొరుకుతుంది. అహంకారంతో మమేకమై దాని వెంట పడిపోతే సంసారం దొరుకుతుంది. కాబట్టి అహంకారానికి ఒక లక్షణాన్ని ఇప్పుడు చెప్తున్నారు. అదేమిటది? ఆత్మాభాసయే అహంకారము.
ఆభాస అంటే ప్రతిబింబము, ప్రతిఫలనం అని అంటున్నాను, ప్రతిబింబం అని కూడా అనొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ అహంకారమును మీరు ఏ శబ్దాలతో చెప్తారో ఆ శబ్దములో అహంకారము ఆత్మాభాష, ఆ శబ్దములనన్నిటినీ ఆత్మయందు ప్రయోగించే ప్రయత్నం మనిషి చేస్తున్నాడు. సంథింగ్ టు దట్ ఎఫెక్ట్ ఆయన ఏదో చెప్తున్నారు. ఆత్మాభాస యథా అహంకృత్ ఆత్మశబ్దై తథా ఉచ్యతే ఉల్ముఖాదౌ యథా అజ్ఞ్యర్థాః పరార్థత్వాత్ నా చ అంజసా. అహంకృత్ అహంకారము, ఆత్మాభాస ఆత్మవలే ప్రకాశించేది. ఆత్మ స్వయం ప్రకాశము, దాని ప్రకాశము దీని యందు ప్రతిఫలించి ఇదే ఆత్మ అన్నట్టుగా ఇది వెలిగిపోతోంది. ఈ అహంకారము ప్రకాశిస్తోంది. ఓకే. సో ఇక్కడ యథా ఉంది కదా, అలా చెప్దాం. యథా ఏ ప్రకారముగానైతే అహంకృత అహంకారము ఆత్మాభాస ఆత్మవలే ప్రకాశిస్తోందో తథా అదే ప్రకారముగా ఆత్మశబ్దై ఆత్మ మొదలైన శబ్దములచే కూడా ఉచ్యతే చెప్పబడుచున్నది. అజ్ఞానం చేత ఇదంతా అజ్ఞానం యొక్క డైనమిక్స్ను వర్ణిస్తున్నారు. అహంకారము ఆత్మ కాదురా బాబు, అది ఆత్మ ఆభాస. కానీ దాన్నే వీడు ఆత్మ అంటాడు. ఆత్మ అనే శబ్దంతో దాన్నే వ్యవహరిస్తూ ఉంటాడు. అహంకారాన్ని ఆత్మ అంటాడు. అంచేతనే ఆత్మకర్త అంటాడు. అహంకరోమి, ఆత్మయే చేస్తుంది అలా చెప్తాడు. దీనికి దృష్టాంతం ఏమిటంటే ఉల్ముఖము అంటే కాగడ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వీడు ఏమంటాడు, అగ్ని వెళ్ళిపోతుంది అంటాడు. అగ్ని వెళ్ళిపోవట్లేదు ఎక్కడికి, అగ్ని సర్వవ్యాపకం, అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడి నుంచి రాదు. కాగడా యొక్క కదలికలను అగ్ని యందు ఆరోపిస్తాడు. తర్వాత వీడు కాగడా కాల్చిందంటాడు. చేయి కాలిపోయింది, కాగడా వల్ల కాగడా ముట్టుకున్నప్పుడు చేయి కాలిపోయింది అంటాడు. కాగడా కాల్చదు, అగ్ని దహిస్తుంది. కాబట్టి అగ్ని యొక్క దాహాన్ని కాగడా మీద వేస్తాడు, కాగడా యొక్క చలనాన్ని అగ్ని మీద పారేస్తాడు. ఈ విధంగా అన్యోన్యాధ్యాసం. ఓకే. నాతోటి ఒక వేదాంతం చదువుకున్నతనే ఏ ఈక్వల్ టు బి బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ అంటూ చెప్పాడు. నేను చూడు, నువ్వు ఇలాంటి అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. శంకరులేమో యుష్మదస్మత్ ప్రత్యయో విషయనో ఇతరేతరాధ్యాస అని ఆయన అంటున్నారు. అన్యోన్యాధ్యాస అని రత్న ప్రభాకారుడు అంటాడు. మేము చిన్నప్పటి నుంచి అలా చదువుకుని దాన్ని కంఠస్థం పెట్టి కూర్చున్నాం. నువ్వు ఇప్పుడు అంటే ఏమిటి, ఆత్మయందు దేహాన్ని అధ్యారోపణ చేస్తాడు, దేహమునందు ఆత్మను అధ్యారోపణ చేస్తాడు. ఇప్పుడు దేహానికి పుట్టింది, ఆత్మ పుట్టింది అనుకుంటాడు. ఆత్మకి తెలుస్తుంది, దేహానికి తెలుస్తుంది అనుకుంటాడు. దేహానికి తెలిసిపోతుందండి, బాడీ నోస్ అంటాడు. ఇప్పుడు ఆత్మ యొక్క నోయింగ్ని బాడీ మీద పెట్టాడా లేదా, ఆత్మ పుట్టింది అంటాడు. దేహం యొక్క పుట్టుకన ఇతరేతరాధ్యాసని శంకరులు అక్కడ అలా ఒకటికి 4 మాటలు 4 సార్లు చెప్తుంటే నువ్వు అలా మాట్లాడతావేమిటి అని నేను కోప్పడ్డాను. నా దగ్గరికి ఒక అమ్మగారు వచ్చారు, వేదాంతం బాగా చదివేసుకుని తర్వాత ఆచార్య పదవి కూడా అలంకరించిన అమ్మగారు వచ్చి ఏదో మాట నాతోటి అనవసరంగా ఏదో శ్లోకం నా దగ్గర ఎందుకు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయటం. నేను వెళ్ళలేదు. ఆత్మకర్త అని నేను అన్నాను. అంటే ఆవిడేదో టాపిక్ మొదలు పెడితే ఆత్మకర్త అని నేను, ఆత్మకర్త కాదు అని నేను అన్నాను. అంటే ఆమె అంటారు కర్త ఆత్మయే అన్నారు. నేను కిందకి పైకి అలాగా కంగారు పడిపోయి ఏమిటమ్మా మీరు ఏమిటంటున్నారు మీరు అని అడిగాను. కర్త ఆత్మయా, ఇప్పుడు నేను అన్నది అది కదా, ఇప్పుడు నేను ఆత్మకర్త కాదని నేను అన్నాను కదా.
అవును కరెక్టే. మరి ఆత్మ కర్త కాదన్నది కరెక్ట్ అయితే కర్త ఆత్మ ఎలా అవుతుంది? ఈ తల్లకిందులు వ్యాపారం ఏమిటి? ఆత్మ దేహము కాదు, కానీ దేహము అలా అనొచ్చా? దేహము ఆత్మ ఏమిటిరా? అప్పుడు నేను అడిగాను, దేహం విషయంలో చెప్పండి అంటే ఆత్మదేహము కాదు, కానీ దేహము ఆత్మయే. దేహము ఆత్మ ఓర్ని తస్సది. దేహం ఆత్మ, దేహం ఆత్మ కాదని కదా పాఠం. అయితే దేహమే ఆత్మ. అవును, మరి అలాంటావు ఎందుకు నువ్వు? అంటే మరి ఏ ఈక్వల్ టు బి, బి ఈజ్ నాట్. డోంట్ టెల్ మీ దీస్ స్టోరీస్. ఏ ఈక్వల్ టు బి అలా చెప్పద్దు. నీకు అర్థమైందా? ఏ ఈక్వల్ టు బి బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. నీకు అర్థమైందా? అది అర్థమైతే ముందు చెప్పు. ఆత్మ బ్రహ్మ దేహం ఇవన్నీ పక్కన పెట్టు, నాకు అది చెప్పు. ఏ ఈక్వల్ టు బి బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ, అది చెప్పు. అది ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో అలాగా? ఏ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? బి ఈక్వల్ టు ఏ. మాకు ఒక సిద్ధాంతం ఉంది సెట్ థియరీలో. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు సి అని ఉంది. ట్రాన్సిటివిటీ. నువ్వు చెప్తున్నది ఇది ఏదో కొత్త సిద్ధాంతం, ఎక్కడా వినలేదు ఇలాగా. నేను కొట్టిపారేశాను. ఇప్పుడు మీకు రెండూ వచ్చేస్తున్నాయి చూడండి. అహంకారం లక్షణాలు ఆత్మ ఎందుకు పడతాయి, ఆత్మ లక్షణాలు అహంకారం. నాకు అర్థం కాలేదు అది. ఏ ఈక్వల్ టు బి బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. ఐ డిడ్ నాట్ గెట్ ఇట్. Therefore, I cannot say Atma is not Karta. That I know. But what about Karta? Karta is a phantom. Karta is a phantom. It is not real. Therefore, you should not say Karta is Atma. Karta is not Atma. Atma is Atma. Karta is not Atma. సూర్యుడికి చీకటి లేదు, కానీ చీకటి మాత్రం సూర్యుడే. ఇలాంటి ఏవో సమ్ ట్విస్ట్, ఏదో రీజన్ ఉండి ఉంటుంది. అదేమో నాకు తెలియలేదు. ఐఎమ్ ఇగ్నరెంట్ అబౌట్ ఇట్. చలో. ఆత్మాభాసో యథాహంకృత ఆత్మశబ్దైస్తథోచ్యతే. ఆత్మాభాస, అహంకారం ఆత్మాభాస. ఏ శబ్దాలతో అహంకారము మీరు చెప్తారో అదే శబ్దాలతో ఆత్మని చెప్పేస్తున్నారు. నిజానికి ఆయన అంటున్నది అది కాదు. ఆత్మ అనే శబ్దంతో అహంకారాన్నే మీరు వ్యవహరించేస్తున్నారు. ఎలాగా? యథా ఏ ప్రకారముగానైతే ఉన్ముఖాదౌ, కాగడా మొదలగు దాని యందు అగ్న్యర్థ, అగ్ని అనే అర్థము వచ్చే శబ్దములు ప్రయోగించబడుతున్నవో. అది ఉల్ముఖం, అది కాగడ. దాని యందు అగ్ని అనే అర్థం వచ్చే శబ్దాన్ని ప్రయోగిస్తాడు. ఎలా ప్రయోగిస్తాడు? ఉల్ముఖం దహతి అంటాడు. దహతి అన్నది దేనికి ప్రయోగించాలి? అగ్నికి ప్రయోగించాలి. అగ్ని దహతి అని అగ్నికి ప్రయోగించాలి. కానీ ఉల్ముఖం దహతి అంటాడు. అయో దహతి అంటాడు. అంటే అగ్నిని బోధించే శబ్దాన్ని అయస్సుకు పెడతాడు. ఆ విధంగా ఆత్మ అనే శబ్దము శుద్ధ చైతన్యమును, సాక్షి చైతన్యమును మాత్రమే బోధిస్తుంది. కానీ ఆ శబ్దాన్ని ఈ అహంకారం అనే ఫ్యాంటమ్ నందు పెట్టేస్తాడు తీసుకెళ్ళి. అదే అక్కడ సూత్రం. అక్కడ చెప్పింది కొంచెం జటిలంగా జాగ్రత్తగా వర్కౌట్ చేయాలని. లేకపోతే ఈ ఏ ఈక్వల్ టు బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ, అలాంటి దాంట్లో పడిపోతాం. అలాంటి దాంట్లో పడిపోతే పాఠం చెప్పేవాడికే తెలియదు అంటుంటే ఇంక విద్యార్థులకి ఏం తెలుస్తుంది? మరి మీకేమైనా వేరే స్పెషల్గా తెలుసుంటే మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని నువ్వు కూడా చూడవా? అదేమిటో నాకు అర్థం కాలేదు. అది అంటున్న వాళ్ళని ఇద్దరు ముగ్గురిని చూశాను నేను. ఒకళ్ళని ఖండించాను కూడా. సత్యం ఈజ్ నాట్ మిథ్య, బట్ మిథ్య ఈజ్ సత్యం. ఆగక్కడ అన్నాను. ఆగక్కడ, అలాంటి పదప్రయోగాలు చేయకు. మిథ్య సత్యమే అనకూడదు. మిథ్యయే సత్యము అలా అనకూడదు. మరి ఏమనమంటారు? మిథ్య మిథ్య, సత్యము సత్యము అనాలి. గుర్రమే గాడిద, గాడిదే గుర్రము అలా అనకూడదు. నేను అడ్డుకున్నా.
చూడబోయి దీని సంగతి ఇవ్వటం. ఒక పెద్ద ఆచార్యులు గారిని అడ్డుకున్నాను నేను. పరార్థత్వాత్ దహతి అనే శబ్దము కాగడా కంటే ఇతరమును బోధించుట వలన అంజసా తేలికగా నా దీన్ని అన్వయం చేయాలి. నేను కుస్తీ పడుతున్నా ఈ అన్వయానికి. ఓకే, అంజస సాక్షా నా అంటే కాగడా ఎందు వర్తించదు. అది ఇప్పుడు ఉల్ముఖం దహతి అని ఉందయా. ఉల్ముఖం దహతి అంటే దహతి అనే శబ్దము అగ్నిని బోధిస్తుంది. అగ్నిని బోధించే శబ్దాన్ని తీసుకువెళ్ళి నువ్వు కాగడా మీద పెట్టావు, కాగడాకి అన్వయించావు. అది ఆ దహతి అనేది అగ్నిని బోధించే శబ్దము పరము అంటే అగ్ని. పరమును ఇతరమును బోధించే శబ్దమును ఆ కాగడా మీద పెడితే అది సాక్షాత్తుగా ఆ కాగడాన్ని చెప్పదు. ఏదో అగ్ని సంబంధంతో చెప్పాలి తప్ప సాక్షాత్తుగా కాగడాన్ని చెప్పదు. అలాగే అహంకారమును నువ్వు ఆత్మ అంటే అది డైరెక్ట్గా ఆత్మని బోధించదు. అది పరమును బోధిస్తుంది. ఆ సాక్షి చైతన్యాన్ని బోధించేది డైరెక్ట్గా అహంకారాన్ని బోధించదు. ఇండైరెక్ట్గా అది అహంకారం అనేది దాని యొక్క ప్రతిఫలనం వల్ల వచ్చింది కనుక, అది లేనిదే ఇది లేదు కనుక, అది ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉంటుంది కనుక దాన్ని చెప్పే పదాన్ని దీని మీద ప్రయోగించడం అయినది అని ఇండైరెక్ట్గా ఏదో చెప్పుకోవాలి తప్ప డైరెక్ట్గా ఆత్మశబ్దాన్ని అహంకారమునందు ప్రయోగించుట తగదు. తెలిసిందా? ఎంత జటిలంగా ఉందో చూడండి ఆ శ్లోకం. రామతీర్థ లేకపోతే ఈ శ్లోకం మనకి నడిచేది కాదు. టీకా గురువునాం గురు. మళ్ళీ అన్నాం, యథా ఏ ప్రకారముగానైతే అహంకృత అహంకారము ఆత్మాభాస ఆత్మచైతన్యము యొక్క ప్రతిబింబము తథా ఆ ప్రకారముగా అంటే ఆ కారణముగా అని అర్థం. ఆత్మశబ్దై ఆత్మను బోధించే శబ్దములచే ఆత్మను బోధించే శబ్దములు అంటే ఏమిటి? ఆత్మ అదో శబ్దం. అలాంటివి ఇంకా ఏవో కొన్ని శబ్దాలు ఉంటాయి. ప్రత్యక్ అలాంటి శబ్దాలు ఏవో ఉంటాయి. ఆ శబ్దములచే ఉచ్యతే నిర్దేశించబడుచున్నది. అలా చెప్తున్నారండి జనాలు, అలా చెప్తున్నారు. ఈ కర్మకాండ వాళ్ళు అలా చెప్తున్నారు. వేదాంతులు కూడా ఒక సందర్భంలో అలా చెప్తే చెప్పవచ్చు. ఓకే, కానీ అది డైరెక్ట్గా కరెక్ట్గా చెప్పదు. అది పరార్థత్వాత్ ఆత్మశబ్దము పరము అర్థముగా కలది అగుట వలన. అంటే ఆత్మ అనే శబ్దము అహంకారమును బోధిస్తుందా, అహంకారము కంటే పరమును బోధిస్తుందా? పరమును బోధిస్తుంది. అందువలన అంజస సాక్షాత్తుగా నా అహంకారమును బోధించదు. అది డైరెక్ట్గా అహంకారాన్ని బోధించదు. అంటే మీకు ఆ శబ్దాన్ని అహంకారముపై ప్రయోగించుట తగదు అని అభిప్రాయం. దీనికి దృష్టాంతం యథా ఏ ప్రకారముగానైతే అగ్న్యర్థా అగ్ని అర్థముగా గల శబ్దములు అంటే ఏమిటి? అగ్ని, దహతి, దాహ అలాంటి శబ్దాలు. ఉల్ముఖాదౌ కాగడా మొదలగు వాటి యందు ప్రయోగించబడుచున్నవో. సో ఆ విధంగా అహంకారమునందు ఆత్మ అనే శబ్దం ప్రయోగింపబడుతోంది, కానీ అది డైరెక్ట్గా అన్వయించదు. ఎందుకంటే ఆ శబ్దానికి అర్థము పరము కనుక. అని పదార్థత్వాత అంజస నా అని. అంజస అంటే సాక్షాత్ నా. మరి వెర్బ్ ఉండాలి కదా, అంటే ఉల్ముఖాదో నా పర్యవస్యంతి అంటాడు. ఉల్ముఖమునందు డైరెక్ట్గా దహతి అనే పదం యొక్క అర్థము డైరెక్ట్గా ఉల్ముఖానికి అన్వయించదు. ఇండైరెక్ట్గా అగ్ని సంబంధాన్ని బట్టి అన్వయిస్తుంది తప్ప డైరెక్ట్గా అన్వయించదు.
అలాగే అహంకారాన్ని పట్టుకుని ఆత్మ నువ్వంటే ఈ ఆత్మశబ్దం అహంకారంలో డైరెక్ట్గా అన్వయించదు, ఆ పరమును బోధిస్తుంది కనుక. కానీ ఆ పరముతో ఈ అహంకారానికి ఉండే సంబంధాన్ని బట్టి ఆత్మశబ్దాన్ని దాని మీద ప్రయోగిస్తూ ఉన్నారు లోకంలో. ఆత్మాభాసో యథాహంకృదాత్మశబ్దైస్తథోచ్యతే ఉల్ముఖాదౌ యథాజ్ఞర్థాః పరార్థత్వాన్న చాంజసా. ఒక జటిలమైన శ్లోకాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినాము. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.